హిందూ మతం ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. శబరిమలలోనూ ఇదే తరహా వ్యవస్థ ఉందన్నారు. శబరిమలపై పెద్ద కుట్ర జరిగిందంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. దానికన్నా అతి ప్రాధాన్యత అంశం, అందరూ కూడా మాట్లాడాల్సిన అంశం, మనందరూ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఏంటంటే శబరిమలే లేకుండా చేసే ఒక కుట్ర జరిగింది. పెద్ద ఎత్తున 2006 సమయంలో ఉమెన్ న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసుకొని ఐలా అనే కమ్యూనిస్ట్ యొక్క పార్టీ యొక్క నేతృత్వంలో, అలాగే ముస్లిం సంబంధించిన ఒక సంస్థతో కలిసి విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, శబరిమల కేసు. ఆ కేసు ఏదైతే ఆర్టికల్ 14 ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో దానికి, అలాగే ఆర్టికల్ 25 ఏదైతే మత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని హరించే ఒక పన్నాగం, అలాగే ఆర్టికల్ 26 ఏదైతే సమానత్వం ఉందో దీనికి వ్యతిరేకంగా చేసే ఒక కుట్ర, ఫండమెంటల్ రైట్స్, ఈక్వాలిటీ రైట్స్, అలాగే మా యొక్క మత సాంప్రదాయాలను స్వేచ్ఛగా అనుభవించుకునే హక్కు లేకుండా పద్ధతి, దీనిపైన కేసు వేయడం జరిగింది.